హలో అండి అందరికీ. జొన్న రొట్టె ప్రిపరేషన్ చూద్దాం. గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేద్దాం. ఈలోపు జల్లెడలో జొన్న పిండి తీసుకొని జల్లించుకుందాం. జల్లించుకోవడానికి కారణం అందులో ఏదైనా పురుగులు కానీ గ్రైండ్ కానీ పార్టికల్స్ ఏవైనా ఉన్నా వేస్టేజ్ ఏదైనా ఉన్నా తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారుగా ఇందులో వేస్టేజ్ వచ్చేసింది. జల్లించుకున్న రొట్టె పిండిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టుకున్నటువంటి వాటర్ మరుగుతున్నాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసి మరిగించుకున్నటువంటి వాటర్లో ముందుగా జల్లించి పెట్టుకున్నటువంటి జొన్న పిండిని కలిపేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా సాఫ్ట్గా చపాతీ పిండిలా స్పూన్ తోటి కలపెట్టుకోవాలి. ఎందుకంటే పిండి కాస్త వేడిగా ఉంటుంది. వేడిగా ఉన్నప్పుడు పిండిని ఇలా స్పూన్ తోటి కలుపుకోవడం వల్ల రొట్టె చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక రొట్టెకి సరిపడా పిండిని తీసుకొని ఇలా సపరేట్గా బాగా కలుపుకోవాలి. అది ఎలాగంటే మనం రబ్బర్ని సాగవీకినట్లు ఇలా రొట్టె పిండిని సాగవీకుతూ ఉంటే రొట్టె బాగా వస్తుంది. ఇలా ఎంతలా సాదుకుంటే అంత బాగా వస్తుంది. ఎక్కడన్నా కొంచెం తడిగా ఉంటే కొద్దిగా పొడిపిండి వేసుకొని సాదుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఉంటుంది పొడిపిండి వేయడం వల్ల. రొట్టె చేసుకోవడం కొంచెమే కష్టమే అయినప్పటికీ కష్టపడడం వల్ల ఏది అసాధ్యం కాదు అని చెప్పొచ్చు. పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు రొట్టెలాగా స్ప్రెడ్ చేసుకుందాం. నాకు చేత్తోటి చేయడం రాదు కాబట్టి చపాతీ కర్రతోటి చేయడం చూపిస్తాను చూడండి. ముందుగా కొద్దిగా పొడిపిండి వేసుకొని ఇప్పటిదాకా కలుపుకున్నటువంటి రొట్టె పిండిని దాని మీద పెట్టేసి పైన కింద పొడిపిండి జల్లుకొని చపాతీ కర్రతోటి రుద్దుకోవాలి. ఇలా రుద్దుతూ తిప్పుకుంటూ ఉంటే ఈజీగా రొట్టె రెడీ అయిపోతుంది. మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ ఉండాలి. లేదంటే కాస్త అంటుకుంటుంది కర్రకి కానీ చేతికి కానీ. చూసారుగా ఇక్కడ రొట్టె రెడీ అయిపోయింది. నేను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇంకొక రొట్టె రెడీ చేస్తున్నాను. కాల్చుకునే టైంలో కొంచెం ఈజీగా అవుతుంది. రెండు ఒకేసారి చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో. మా కడప సైడు అంటే రాయలసీమలో ఇది కొంచెం హెవీగానే తింటారు. రొట్టె, రాగి సంగటి ఇలా కొన్ని ఫేమస్లు ఉన్నాయి. చూపిస్తూ ఉంటాను చూడండి వీడియోస్. రొట్టె రెడీ అయింది. పెనం వేడి చేసుకుందాం. పెనం వేడయ్యేలోపు ఒక బౌల్లో వాటరు ఒక కర్చీఫ్ పెట్టేసుకుందాం. రొట్టెని అంటే ఇందాక రుద్దుకున్నటువంటి రొట్టెని పెనం మీద ఇలా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మంటని కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకుందాం. త్వరగా రొట్టె కాలుతుంది. ఇది ఇదివరకటి రోజుల్లో అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారు. సో కట్టెల పొయ్యి మీద రొట్టె బాగా కాలుతుంది. గ్యాస్ మీద కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది. అడుగున కాలిందనుకున్నప్పుడు పైన ఇలా తడి బట్టతో వాటర్ని అంతా తడిపేసి రొట్టెని అటువైపుగా తిప్పేసుకోవాలి. అప్పుడే రొట్టె రెండు సైడ్లా బాగా కాలుతుంది. చూసారుగా రొట్టె చేయడం సింపుల్ అని కాదు కానీ కొద్దిగా కష్టమే అయినప్పటికీ సింపుల్గా రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్ ఏవైనా పులుసు కూరలు, పప్పు, పచ్చడైనా కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.